నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లెక్షన్ సమాజీతం. నేను స్వాతి. నవ సమాజ నిర్మాణంలో రచయితల పాత్ర ఎంతో ఉన్నతమైనది. తమ కలం పదునుతో లోపాలను ఎత్తి చూపుతూనే ప్రక్షాళన దిశగా మార్గం చూపుతూ పాఠకులను చైతన్యవంతులను చేస్తారు. రచనే ఉద్వేగంగా కాకుండా శాంతంగా పాఠకుల మనస్సును ఆలోచింపచేసే పరిష్కార మార్గం చూసే విధంగా ఉండాలి. అందుకోసం సమాజ నాడిని రచయిత ఓడిసి పట్టుకోగలగాలి. తమ నవల రచనల్లో కుటుంబ ప్రధాన ఇతివృత్తాలతో ప్రముఖ నవల రచయిత్రి గంగపట్నం దేవకీ రెడ్డి ఆ ప్రయత్నమే చేశారు. నేడు జూలై 27, 2021 గంగపట్నం దేవకీ రెడ్డి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా రచయిత్రిపై వి3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. రచయిత్రి గంగపట్నం దేవకీ రెడ్డి జూలై 27, 1948లో నెల్లూరులో జన్మించారు. ప్రస్తుతం నివాసం జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మొదటగా ఆమె రాసిన నవల నందిని తెలుగులో ప్రచురితమై పాఠకులను విశేషంగా ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. 12వ తరగతి వరకు చదువుకున్న దేవకీ రెడ్డికి జీవన సహచరుడు, ప్రఖ్యాత వ్యవసాయాభివృద్ధి నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డి ప్రోత్సాహం పుష్కలంగా లభించడంతో రచనా వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నది. తనకు జన్మనిచ్చిన రావూరి సుబ్బారెడ్డి, రావూరి కౌసల్యమ్మ దంపతుల కీర్తిని దశ దిశలా చాటి తన జన్మ సార్థకతను నిలుపుకుంది. తెలుగు సాహితీ ప్రపంచంలో గంగపట్నం దేవకీ రెడ్డిది ఒక ప్రత్యేక స్థానం. మొదటి నవల నందినితో పాఠకుల మనస్సులను, సాహితీ ప్రియుల ప్రశంసలను అందుకుంది. రెండవ నవల ఐ లవ్ యూ సర్ యువతరాన్ని, కుటుంబీకులను విశేషంగా ఆకర్షించింది. మూడవ నవల కలయా నిజమా కూడా కుటుంబ ప్రధాన ఇతివృత్తంతో కథ అనేక మలుపులతో అత్యంత ఆనందపు ముగింపుతో పాఠకులను అలరించింది. నాలుగవ నవల డాక్టర్ నీల్ నేడు పుస్తకావిష్కరణ గావించబడింది. కుటుంబ కథ ఇతివృత్తంతోనే డాక్టర్ల ప్రపంచాన్ని అద్భుతంగా చిత్రీకరించారు నవల రచయిత్రి. తన జీవితానుభవాల్ని, తాను చూసిన జీవితాన్ని చూసినట్టే క్రమానుగతంగా పొందుపరిచినట్లు నవల అనిపిస్తుంది. ఈరోజు ప్రముఖ నవల రచయిత్రి గంగపట్నం దేవకీ రెడ్డి గారు మరొక నవలని పరిచయం చేసేటువంటి క్రమంలో డాక్టర్ నీల్ అనే ఒక నవలని ప్రచురింపజేయడం జరిగింది. తను రాసినటువంటి నవలని ఈరోజు మన వి3 న్యూస్ ఆఫీస్లో ఆవిష్కరించడం, దానికి సంబంధించినటువంటి విషయాన్ని, ఈ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విషయంలో శ్రీరామచంద్ర గారు నాతోటి ఈ ఇనాగరేషన్ చెప్పడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో తను నందిని, అలాగే కలయా నిజమా మరియు అలాగే ఐ లవ్ యూ సార్ అనే ఒక 3 పుస్తకాలు రాసింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇంకొక నవలని తీసుకురావడం ఆమె జన్మదినం సందర్భంగా జూలై 27, 1948లో ఆమె జన్మించింది. మరి తను మెట్రికులేషన్ కూడా చదువుకున్నా కానీ ఒక అద్భుతమైనటువంటి నవలని ప్రజలకు అందించే దాంట్లో ప్రముఖంగా ఉన్నటువంటి గొప్ప మేధావి, సంఘ సంస్కర్త కూడా తను. అలాగే ఈరోజు ఈ నవల్లో పరిచయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, అద్భుతంగా డాక్టర్లు కావాలనుకునే వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కోరిక, మా పిల్లల్ని డాక్టర్లు చదివించాలనే ఒక అవకాశం ఏదైతుందో వాళ్ళకు సంబంధించిన అంశాలని కూలంకుషంగా ప్రతి ఒక్క చదువుబోయేటువంటి విద్యార్థులకు ఒక అందుబాటులో ఉండే విధంగా తల్లిదండ్రుల యొక్క భావాలు ఏ రకంగా ఉంటాయి, ఆ పిల్లల మీద యొక్క ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ గురి చేసే దాంట్లో పూర్తి స్థాయిలో ఈ నవలను విశదీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా డాక్టర్ చదివేటువంటి అందరూ కూడా చదివితే బాగుంటుందని, దాంట్లో భాగంగానే నా కూతురు డాక్టర్ కాబట్టి ఈ పుస్తకాన్ని ఫస్ట్ మా కూతురికి అందించడం జరుగుతుంది. మరి ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీరామచంద్ర గారికి, మా స్టాఫ్కి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలుసు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా వైద్య వృత్తిలో తెలుగు వారందరికీ మానసిక వ్యాధి చికిత్సా నిపుణులుగా అంటే సైక్రియాట్రిస్ట్గా సేవలందిస్తున్న మనోవిజ్ఞాన విభూషణ్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నవల గురించి వివరిస్తూ నవల పేరు, గోపి గీసిన ముఖ చిత్రం విశేషంగా ఆకర్షించాయన్నారు. తన హైస్కూల్ డేస్లో హౌస్ సర్జన్ అనే నవల డాక్టర్లకు సంబంధించిన కథాంశంతో ప్రఖ్యాత నవల రచయిత డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసింది గుర్తుకు వచ్చిందన్నారు. డాక్టర్ అయ్యేందుకు ఆ నవల సమకాలికులకు చాలా ప్రేరణ ఇచ్చిందన్నారు. సామాజిక తత్వవేత్త, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తొలి చైర్మన్ బిఎస్ రాములు మాట్లాడుతూ, ఈ నవల చదువుతూ అలా డాక్టర్నైతే బాగుండును, నా చెల్లి పిల్లలు డాక్టర్ అయితే బాగుండు అని అన్నారు. డాక్టర్లు ఎన్ని రకాలో ఈ నవల చదివితే తెలుస్తుందన్నారు. వైద్య వృత్తిలోని అనేక అంశాలను సందర్భానుసారంగా వివరించారు. 4వ నవలలో కూడా డాక్టర్ శోభ గైనకాలజిస్ట్ పాత్ర జీవిత మలుపులను, జీవన సాఫల్యాన్ని రమ్యంగా చిత్రించారు దేవకీ రెడ్డి అంటూ కొనియాడారు. డాక్టర్ నాళేశ్వరం శంకరం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు స్త్రీ పాత్రల చిత్రణలో
దేవకిరెడ్డి శైలి ప్రత్యేకమని, ఇది వరకు రాసిన 3 నవలల్లోనే కాక 4 నవలల్లో కూడా స్త్రీ పాత్రలు మహిళా స్వాతంత్రం, సమానత్వం, సాధికారత కొరకు అంతర్లీనంగా శక్తి కలిగిన పాత్రలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. డాక్టర్ నీల్ నవలలో డాక్టర్ శోభ పాత్ర చిత్రణ అద్భుతమన్నారు. గంగపట్నం దేవకిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ప్రముఖ రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి శారదా అశోకవర్ధన్ మాట్లాడుతూ, డాక్టర్ నీల్ నవల కుటుంబ కథ ఇతివృత్తమే అయినా భిన్నంగా ఉంది అంటూ రచయిత్రి గంగపట్నం దేవకిరెడ్డి తనకున్న విశేష అనుభవాలను, వివిధ భాషా సంస్కృతులు, దేశ స్వాతంత్రానికి పూర్వం, తదుపరి ఎందరో మహానుభావుల్ని సందర్భానుసారంగా ఉదహరించడంతో పాఠకులను ఆకట్టుకొనగలదు. కథ ప్రధానంగా 2 కుటుంబాలు, 4 డాక్టర్ల చుట్టూ తిరిగిన డాక్టర్ నీల్ నవలలో విద్య, వైద్య సేవలకు విశేష ప్రాధాన్యతనిచ్చి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా చక్కని ముగింపు ఇచ్చారని ప్రశంసించారు. మహిళా విజయం సంపాదకురాలు రచయిత్రి శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం డాక్టర్ నీల్ నవలపై తన అభిప్రాయం చెబుతూ, రచయిత్రి వైద్యురాలు కాకపోయినా, కళాశాలలో చదువుకోకపోయినా ప్రపంచ అవగాహన, పుస్తక పఠన అభిలాష, హిందీ భాషపై మక్కువ కలిగి దేశంలో వివిధ మహానగరాల్లో ఉన్నత స్థాయి జీవన విధానాలతో ఇల్లాలిగా ఉంటూనే పరిసర మానవుల పట్ల విశేష అవగాహన కలిగిన నేర్పరి. స్వతహాగా స్త్రీ విద్య, స్వావలంబన దిశగా ప్రోత్సాహం, సమాజం మరింత ముందడుగు వేయాలనే భావన ఆమె నరాల్లో దాగి ఉంది. అందుకే ఆమె అనారోగ్యంతో, నడుము మోకాళ్ల నొప్పితో ఇంటి నుండి బయటకు కాలు కదపలేని స్థితిలో ఉన్న మనసుకు ఏదో చెయ్యాలనే తపన, తన భావాలకు అక్షర రూపాలనివ్వాలని చేసిన ప్రయత్నమే ఈ అపురూప నవలా రచనలు. డాక్టర్ నీల్ నవల ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ పాఠకుల చేతికి అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లకు అంకితమివ్వడం ఆమె హృదయ విశాలతకు నిదర్శనం. భర్త, కుటుంబంతో రచయిత్రి గంగపట్నం దేవకిరెడ్డి విదేశీ పర్యటనలు ఆమెకు ప్రపంచంలోని వివిధ దేశాల పట్ల మంచి అవగాహన కలిగించాయి. వ్యక్తిగతంగా గంగపట్నం దేవకిరెడ్డి గురించి చెప్పాల్సి వస్తే, రచయిత్రుల నవలలో ఎంతో ఆసక్తిగా చదవడం, సమకాలీన సామాజిక పరిస్థితుల్లో మానవ స్వభావాల తీరుతెన్నులు, ఉన్నత, మధ్య, నిమ్న వర్గాల వైవిధ్యభరిత ధోరణులను ఆకళింపు చేసుకున్నారు దేవకిరెడ్డి. నవలల్లో పాత్రల రూపకల్పనలో ఆశావాద దృక్పథం, సందేశాత్మక ముగింపు ఉండడంతో దేవకిరెడ్డి నవలలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గంగపట్నం దేవకిరెడ్డికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి, ఆయనపై ఉన్న భక్తిభావం ఆమె రచనల్లో ప్రస్ఫుటిస్తుంది. 4 తెలుగు నవలలే కాక గతంలో మై ఫ్యామిలీ కుక్ బుక్ ఆంగ్లంలో ప్రచురించిన ప్రైవేట్ సర్క్యులేషన్కే పరిమితమైందని రచయిత్రి చెప్పారు. తన తదుపరి నవల స్నేహం కోసం ప్రచురణకు సిద్ధంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన తన రచన మాత్రం ఆపలేదు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అందజేయాలని, ఆమె ఆరోగ్యం కుదుటపడి తిరిగి సాహితీవేత్తలు, భాషాభిమానుల, పాఠక ప్రియులను ఆకట్టుకునేలా మరిన్ని రచనలు ప్రపంచానికి అందివ్వాలని కోరుకుంటూ ప్రముఖ రచయిత్రి గంగపట్నం దేవకిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. ఇది ప్రముఖ నవల రచయిత్రి గంగపట్నం దేవకిరెడ్డిపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరొకసారి గంగపట్నం దేవకిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.